సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఈ రోజు వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరికీ గురువారం శుభాకాంక్షలు అండి. బాబా గారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి అందాలి, వాళ్ళ కోరికలు నెరవేరాలి, అందరూ సిరి సంపదలతో ఆయుర ఆరోగ్యాలతో ఆరోగ్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, తల్లి ఈ దారిలో నా రూపం నీకు తెలిసింది అంటే వెంటనే తాకు బిడ్డ, నీకు కావాల్సిన శుభవార్త, తీయటి శుభవార్త నీ కోసం ఉంచాను అని చెప్పి బాబాగారు మన కోసం ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి. అది ఏంటి, బాబాగారు ఆ సందేశం గురించి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విందామా. బాబాగారు ఏం చెప్తున్నారంటే, తల్లి ఎప్పుడూ కూడా వేడి సెగలాంటి బాధల్లో ఉన్న నీకు తీయటి వార్తలు అందజేస్తాను బిడ్డ. నాకు ఎక్కడ తీయటి వార్తలు బాబా అని అనుకుంటున్నావు కదా తల్లి. నువ్వు ఏదైతే అనుకుంటున్నావో, నీకు ఏదైతే రాదు అని అనుకుంటున్నావో అది నీకు అందజేస్తానమ్మా. నాకెక్కడ అదృష్టం, నాకెక్కడ శుభవార్తలు అని అనుకోవద్దు. నీ కోసమే నీకు అందించడానికి నీ బాబా నేను వచ్చానమ్మా. కాబట్టి ఎప్పుడు కూడా నమ్మకంతో, నమ్మకమైన అనుకూలమైన ఆలోచనలు వార్తలతో ఉండు. నువ్వు ఆలోచించేటట్టుగానే నీ జీవితం ఆధారపడి ఉంటుంది. ఎప్పుడు కూడా మంచే జరుగుతుందమ్మా, మంచే జరుగుతుంది, నాకు అనుకూలమైనట్లే జరుగుతుంది అని మనసులో గట్టిగా పదులుపరుచుకో. నీ మనసులో ఇప్పుడున్న భారం, బాధ, కష్టం వీటన్నిటినీ తలుచుకుని బాధపడకు. నా బిడ్డకు నేనున్నానమ్మా. ఎప్పుడూ ఉన్న దిగులు ఏంటి అంటే, నీకు నేను మంచిగా ఉన్నా నన్ను మాత్రం అందరూ తప్పుగా అర్థం చేసుకుంటున్నారనే కదా. ఈ జనమంతా ఇంతే తల్లి. మంచిగా గొప్పగా బతకాలనే వాళ్ళను చూసి అసూయపడతారు, కష్టపడే వారిని చూసి ఎగతాళి చేస్తారు, ఎదగాలి అని చెప్పే వాళ్ళని కిందకి లాగాలని చూస్తున్నారు బిడ్డ, తక్కువగా హేళన చేస్తారు. ఇంతే తల్లి ఈ మనుషుల లోకం. నువ్వు ఎలా ఉన్నా ఏం చేసినా వీళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. వీళ్ళు మాటలను పట్టించుకోవద్దు. వీళ్ళ మాటలను పట్టించుకుంటే నీ జీవితంలో ముందుకు వెళ్ళలేవమ్మా. కాబట్టి నువ్వు ఎదగాలి అంటే ఎవ్వరిని పట్టించుకోకుండా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళాలి. అలాగే మాట్లాడని, నువ్వు చేసే పని మాత్రం నువ్వు మంచిగా చెయ్యి, మంచిగా ఎదుగు. మంచిగా ఎదుగుతూ ఉన్నా సరే తప్పులు మాట్లాడుతూనే ఉంటారు. వీళ్ళ మాటలను పట్టించుకుంటే నీ జీవితంలో ముందుకు వెళ్ళలేవు తల్లి. మాట్లాడని, నువ్వు చేసే పని మాత్రం నువ్వు చేసుకుంటూ ఉండు. తప్పులు చెప్పడానికి 100 కారణాలు ఉండవచ్చు, కానీ మన్నించడానికి, ప్రేమించడానికి, మర్చిపోవడానికి ఒకే ఒక కారణం. అది ఏంటి అంటే ప్రేమ. ప్రేమ, అభిమానం మాత్రమే. ప్రేమ మాత్రమే నిన్ను ద్వేషించే వాళ్ళను కూడా ప్రేమించేలా జీవిస్తుందన్న వాళ్ళకి నువ్వు బాగా బ్రతికి చూపించాలి తల్లి. ఎప్పుడూ కూడా నువ్వుగా జీవించడం నేర్చుకో. నిన్ను కొందరు ఇష్టపడతారు, మరి కొందరు ఇష్టపడరు. అయినా కానీ దిగులు పడవద్దు బిడ్డ. ఇది నీ జీవితం. నీ జీవితం నీకు ఇష్టం వచ్చినట్టు ఉండాలి. అందంగా మాట్లాడడం ఒక కళ, కానీ మాట్లాడకుండా మౌనంగా ఉండటం అది మహాకళ. అది తెలియగల వాళ్ళ కళ. నీ మనసుని ప్రతిరోజు గమనిస్తూ ఉండు. నీ మనసుని కంట్రోల్లో ఉంచుకో తల్లి. ప్రశాంతంగా ఉంచుకో. నీ మాటలు ఎంతో అందంగా ఉంటాయి. నిన్ను అవమానించే వాళ్ళని తలుచుకొని నీ అందాన్ని పోగొట్టుకోవద్దు. అంటే దిగులు పడవద్దు. వాళ్ళు నిన్ను చూసి ఆశ్చర్యపడేలా, మహాశక్తిగా జీవించేలా వాళ్ళ ముందు నిలువు. వాళ్ళ ముందు ధైర్యంగా నిలబడు బిడ్డ. అనంత దైవం మీద నమ్మకం ఉంచి, అలాగే నీ బాబా అయిన నా మీద కూడా నమ్మకం ఉంచి నీ పని నువ్వు చేసుకుంటూ ఉండు. ఎప్పుడూ ఎవరూ నిన్ను కాపలా కాస్తూ ఉండరు. నీకు నువ్వే కాపలాగా ఉండాలి తల్లి. నువ్వు నమ్ముకున్న నీ నమ్మకం నీకు కాపలాగా ఉంటుంది. ఆ నమ్మకమే నిన్ను కిందకి పడకుండా పైకి లేపుతుంది బిడ్డ. జీవితంలో ఎదగాలి అనే వాళ్లకు కిందకి లాగాలి అనే ఒక గుంపు ఎప్పుడూ కాచుకుని కూర్చొని ఉంటుందమ్మా. అదంతా దాటి నిటారుగా లేచి నిలబడాలి. అదే విజయవంతమైన జీవితం అవుతుంది. ఏం జరుగుతుందోననే ఆలోచించే బదులు ఢీకొట్టి గెలుపు సాధించు. ఓడితే అనుభవం, లేకపోతే గెలుపు. నిన్ను నిరాకరించిన వాళ్ళు నీ దగ్గరికి తానుగా వస్తారు తల్లి. నీ విజయం చూసి వాళ్ళే నీ దగ్గరికి వస్తారు బిడ్డ. జీవిలో బాధింపు పడ్డ వాళ్ళు పాపం చేసిన వాళ్ళు కాదు, పక్వపడ్డ వాళ్ళు అని గుర్తించుకో. ఇప్పుడు నువ్వు పక్వం చెందావు. పక్వం చెందిన వాళ్ళే జీవితంలో ఏదైనా సరే సాధించే ధైర్యం ఉంటుంది. నీ
జీవితంలో నువ్వు అనుభవించవచ్చు. చెడిపోయి అంతా తియ్యటి శుభవార్తలే నీకు రాబోతున్నాయి. నువ్వు అనుభవించిన బాధంతా కరిగిపోయి నువ్వు కోరిన కాలం నీకు అందే రోజులు వచ్చేసాయమ్మా. నీ జీవితంలో నా వాకులు కూడా ఫలించే రోజులు వచ్చాయి బిడ్డ. ఇక నుంచి నువ్వు ముందుకు వెళ్ళడమే, వెనక్కి తిరిగి చూడకు. అందులో గెలవడమే నీ పని. మిగతాదంతా నాకు వదులు బిడ్డ. నమ్మకంతో ఉండు. నా బాబా ఉన్నారు అని గట్టిగా నమ్మకంతో ఉండు. అంతా మంచే జరుగుతుంది తల్లి. నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు భయమెందుకు బిడ్డ. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరాం.